అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లలిత యామిని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఈరోజు తొలి ఏకాదశి పూజ మా ఇంట్లో ఏ విధంగా చేసుకున్నానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి. ఈ ఏకాదశిని తొలి ఏకాదశి, శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళే రోజు. ఈ రోజు ఎవరైతే స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి మరణం తర్వాత వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. నేనైతే ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని, అలాగే తులసికోట ముందు ముగ్గు పెట్టుకొని, ఈ విధంగా నేను గడపకైతే పసుపు కుంకుమ అద్ది, నిమ్మ చెక్కలైతే గడపకి అటుపక్క ఇటుపక్క అయితే నేను పూజ ఈ రోజున ఇలా చేసుకున్నానండి. ఇలా చేసుకోవడం వల్ల మన ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అన్నది, అలాగే నరపీడ నరఘోష అన్నది మన ఇంటికి కూడా తగలదు. అలాగే ఇంటి లోపల కూడా ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా లోనకి రాదు. ఈ విధంగా మనం వారంలో రెండు సార్లు అయితే ఇలా చేసుకుంటే మనకి ఈ పరిష్కారం చాలా ఉపయోగపడుతుందండి. నేను గడపకి పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్టు పెట్టి గడపకైతే నేను ఇలాగా పూజ చేసుకున్నానండి ఈ రోజున. అలాగే స్వామివారికి పాయసం నైవేద్యంగా నేను స్వామివారికి ప్రిపేర్ చేస్తున్నాను. పాయసాన్ని ఈరోజు తీపి స్వామివారికి ఏదైనా సమర్పించండి. తీపి అంటే పొంగలి, పాయసం, కేసరి ఏదైనా సరే, మనం చక్కెర పొంగలి ఏదైనా స్వామివారికి నివేదన చేయొచ్చు. నేనైతే ఈ రోజున పాయసం స్వామివారికి నైవేద్యం చేస్తున్నాను. ప్రతిరోజు నేను శివయ్య తండ్రిని అభిషేకం చేసుకుంటానండి. ఈరోజు కూడా యథావిధిగా స్వామివారికి చక్కగా అభిషేకం చేసుకున్నాను. తొలి ఏకాదశి రోజు అలా ఈ వారం ఈ రోజు ఆ రోజు అని ఉండదండి. నేను ప్రతిరోజు స్వామివారికి శివయ్య తండ్రికి ఇలాగా నీళ్లతో అభిషేకం అయితే చేసుకుంటానండి. ఎక్కువగా మనకి తిథులు వస్తాయి కదండి, ముఖ్యమైన తిథుల్లోని. అలాంటప్పుడు నేను పంచామృతాలతో అభిషేకం చేస్తాను, లేదంటే డైలీ నీళ్లతోనే నేను స్వామివారికి అభిషేకం చేసుకుంటాను. ఇలా ఎవరి ఇంట్లో అయితే దీపం ధూపం నైవేద్యం స్వామివారికి వెలిగిస్తారో ఆ ఇంట్లోని భగవంతుడు కొలువై ఉన్నట్టుగా అని అర్థమండి. ఎవరి ఇంట్లో అయితే దీపం వెలిగించకుండా ఉంటారో వాళ్ళ ఇంట్లో దుష్ట ప్రభావం, దుష్ట శక్తులు ఉన్నట్టుగా అని అర్థము. తొలి ఏకాదశి రోజు నేను ఈ విధంగా శివయ్య తండ్రికి అభిషేకం చేసినప్పుడు ఓం నమ శివాయ, అలాగే ఓం నమో నారాయణాయ అని కూడా నేను స్మరిస్తూ అభిషేకం చేసుకుంటూ ఉంటానండి. స్వామివారికి తులసి దళాలు మాల అయితే రెడీ చేస్తున్నాను. మా ఇంట్లోని స్వామివారికి తులసి వనాన్ని అయితే నేను పెంచుకుంటున్నానండి. ఇలా ప్రతిరోజు కూడా స్వామివారికి తులసి మాల, తులసి దళాలు ఇలాగ స్వామివారికి అయితే నేను సమర్పిస్తూ ఉంటాను. తులసి పూజ ఎక్కువగా నేను స్వామికి చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఏది పెట్టినా స్వామివారికి తక్కువేనండి. ఒక్క తులసి దళం స్వామివారి పాదాల ముందు పెడితే చాలు, ఇంకంతకు మించి ఆయనకి ఇంకేమీ అవసరం లేదు. అందుకే నేను స్వామివారిని ఎప్పుడు తులసి దళాలతో పూజిస్తాను. కృష్ణార్పణమస్తు, గోవిందార్పణమస్తు అనుకుంటూ తులసి దళాలని చెట్టు నుంచి మనం కోసుకోవాలండి ఎప్పుడు కోసినా. నేనైతే ఈ విధంగా స్వామివారికి మాల అయితే రెడీ చేస్తున్నానండి. ఈరోజు తొలి ఏకాదశి కదా, ఇంట్లోని చక్కగా దీపారాధన చేసుకొని మా దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళొచ్చానండి. ఈరోజు స్వామివారికి ఎంత దగ్గరగా ఉంటే స్వామి అమ్మవారుల్ని మనం తొలి ఏకాదశి అని ఒక్కరిని మనం పూజించకూడదండి. శివునికి సంబంధించిన మాసాలు వచ్చినప్పుడు శివపార్వతుల్ని, విష్ణుమూర్తికి సంబంధించిన మాసాలు పండగలు వచ్చినప్పుడు లక్ష్మీనారాయణను పూజించాలి. ఇద్దరిని సతీ సమేతంగా పూజించాలి. ఇలా మాల అయితే ప్రిపేర్ చేసేసానండి స్వామివారికి. తులసి మాల ఈ విధంగా నేను వేస్తూ ఉంటాను. శనివారం అలాగే బుధవారం ఇలాంటి రోజు, ప్రత్యేకమైన రోజు ఇలాగా మాల వేస్తూ ఉంటాను. ప్రతిరోజు అయితే తులసి దళాలను అయితే సమర్పిస్తూ ఉంటాను. స్వామివారికి ఎప్పుడు పూజ చేసినా సరే తులసి దళాన్ని స్వామివారికి సమర్పించినప్పుడు శ్రీనివాస అనుకుంటూ స్వామివారి పాదాల దగ్గర తులసి దళాన్ని సమర్పిస్తే మనకి స్వామివారితో పాటు లక్ష్మీ అమ్మవారి కటాక్షం కూడా మనకి కలుగుతుందండి. ఎప్పుడైనా సరే మీరు పూజ చేసినప్పుడు తులసి దళాన్ని చేత్తో తీసుకొని శ్రీనివాస అనుకుంటూ స్వామివారి దగ్గర వేస్తూ ఉండండి. అలాగా 11 సార్లు, 3 సార్లు, 5 సార్లు, 9 సార్లు, ఎన్ని సార్లు అయినా మీ ఇష్టమండి. స్మరిస్తూ అలా వేస్తే గనక మనకి స్వామి అమ్మవార్లు ఇద్దరి కటాక్షం కూడా మనకి లభిస్తుంది. తొలి ఏకాదశి రోజు గోరింటాకు
ప్రతి ఆడపడుచు కూడా గోరింటాకు పెట్టుకోవాలండి. ముందు రోజు కానీ ఆ రోజు కానీ ఖచ్చితంగా గోరింటాకు అయితే పెట్టుకోవాలి. గౌరీ ఇంటి ఆకు గోరింటాకు అంటే అర్థం అండి. ఈ రోజున గోరింటాకు పెట్టుకొని అలాగే మన పూజలోని పేలాల పిండి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. తొలి ఏకాదశి అంటే 11 అని అర్థం అండి. ఈ ఏకాదశి రోజున స్వామివారిని అన్నంతో వండినవి ఏది కూడా ఈ రోజున తినకూడదండి. ఏకాదశి రోజు అలా తినకుండా ఉపవాసంతో ఎవరైతే ఉంటారో, ఉపవాసం అంటే దేవునికి అతి సమీపంగా ఉండడము అని అర్థమండి. ఇలా ఏకాదశి రోజు ఉపవాసం చేయడం వల్ల మన ఒంట్లోని ఎలాంటి రోగాలైనా సరే హరించిపోయి మనకి మంచి ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు. అలాగే మనము అన్నీ తిని స్వామివారిని పూజిస్తే మనము స్వామివారి పైన దృష్టి పెట్టలేము కదండి. అందుకే లైట్గా మనం ఆహారం తీసుకోవడం వలన స్వామివారికి దగ్గర అవుతాము. అందుకే మనము ఏదైనా వ్రతాలు పూజలు చేసినప్పుడు ఏదైనా అల్పాహారం లాంటిది తీసుకోవాలని మన పెద్దలు అంటూ ఉంటారు. ఎందుకంటే స్వామివారికి అతి దగ్గరగా ఉండాలంటే మనం ఎక్కువగా తింటే మనకి నిద్ర వస్తుంది. స్వామివారి పైన ధ్యాస పెట్టలేము కాబట్టి లైట్గా తీసుకుంటే మనకి స్వామివారికి దగ్గరగా ఉంటామని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇలా సమర్పించి అన్ని స్వామివారికి ఓం నమో నారాయణాయ, ఓం నమో లక్ష్మీనారాయణాయ, ఓం నమో భగవతి వాసుదేవాయ, అలాగే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనశయనం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగ హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహారం సర్వలోకైకనాథం అనే స్తోత్రాన్ని ఇలా స్తోత్ర పఠనం చేసుకోవాలండి. మనకి భగవంతుడు అనుగ్రహం ఇస్తే మనం ఏ దేవాలయానికైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే బద్రీనాథ్, చిన్న తిరుపతి, పెద్ద తిరుపతి ఏ దేవాలయం ఆయన అనుగ్రహం ఆయన పిలుపు ఉండాలే కానీ మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అలాగే మన సమీపంలో ఉన్న దేవాలయాల్లో ఏ విధంగా స్మరించినా స్వామివారు పలుకుతారు. ఈ తొలి ఏకాదశి రోజు స్వామివారు యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క నెలలో ఒక్కొక్క మాసం అయితే మనకు వస్తుంది కదండి. తర్వాత వినాయక చవితి, శ్రావణ మాసాలు, అలాగే కార్తీక మాసాలు, దేవీ నవరాత్రులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఈయన యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత అమ్మవారికి, విఘ్నేశ్వర స్వామికి, అలాగే శివయ్య తండ్రికి ఆయనైతే ఈ పనులన్నీ అప్పచెప్తారు, ఈ బాధ్యతలన్నీ. ఈ 6 నెలల్లో కూడా స్వామివారు వీళ్ళందరికీ అప్పచెప్తూ ఉంటారు. అందుకే అమ్మవారి శక్తి అలాగే విఘ్నేశ్వర స్వామి శక్తి అన్నది, కార్తీక మాసాల్లో శివయ్య స్వామి శక్తి అన్నది భూమి మీదకి వస్తూ ఉంటాయి. వీళ్ళందరినీ కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయమని స్వామివారు అయితే వీళ్ళకి ఆజ్ఞాపించి యోగ నిద్రలోకి అయితే వెళ్ళిపోతారండి. అందుకే మనకి ఈ చాతుర్మాసంలోని తొలి ఏకాదశి పండుగ వచ్చిన తర్వాత ఈ ఆషాఢంలో అమ్మవారికి సారెలు తీసుకెళ్తారు. అలాగే శాకాంబరి దేవి అలంకారం కూడా అమ్మవారికి అలంకరిస్తారు కదండి. అమ్మవారు శ్రావణ మాసాలు వస్తాయి, నెక్స్ట్ అమ్మవారిని పూజిస్తారు. అలాగే వినాయక చవితి పండుగ వస్తుంది, అలాగే దేవి నవరాత్రులు, కార్తీక మాసం ఇవన్నీ వస్తూ ఉంటాయి. వీళ్ళందరికీ కూడా ఈ మహావిష్ణువు బాధ్యతలన్నీ కూడా అప్పగించి యోగ నిద్రలోకి అయితే వెళ్తూ ఉంటారు. వీళ్ళందరూ భూమి మీదకి వచ్చి ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని అంతా అబ్జర్వేషన్ చేసి తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు స్వామివారైతే యోగ నిద్రలోకి బయటికి వస్తారు కదండి. వీళ్ళు ఎవరెవరు ఏమేం చేస్తున్నారు అన్నది ప్రతి ఒక్కటి కూడా స్వామివారికి చెబుతూ ఉంటారు. దేవీ దేవతలందరికీ మెయిన్ హెడ్ ఎవరంటే వెంకటేశ్వర స్వామి. ఈ స్వామి వీళ్ళందరికీ కూడా వారి వారి కర్తవ్య బాధ్యతలు డ్యూటీలు అప్పచెప్పి స్వామివారు యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు. అప్పుడు భూమి మీదకి అమ్మవారు, అలాగే ఆయన బిడ్డ అయిన వినాయకుడు, అలాగే శివయ్య తండ్రి వీళ్ళందరూ కూడా ఈ భూమి మీదకి వచ్చి వాళ్ళ డ్యూటీలు చేసి ఎలా చేస్తున్నారు అన్నది కూడా స్వామివారు యోగ నిద్రలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ స్వామివారికి అన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఎక్కడ ఎవరు ఎలా చేస్తున్నారని ప్రతి ఒక్కటి కూడా స్వామివారు చెప్తూ ఉంటారు. దాన్ని బట్టే కర్మ సిద్ధాంతం అయితే ఉంది కదండి. మనం ఏ పని చేసినా సరే కర్మఫలం మనం అనుభవించాల్సిందే. అది మంచి పనైనా చెడ్డ పనైనా దేనికైనా కర్మ అన్నది మనం అనుభవించాల్సిందే.
ఇలా నేను ఈ విధంగా ఇక్కడ చిన్న గాజు బౌల్లో నేను చిన్న కలశంలా పెట్టుకున్నాను కదండి. ప్రతిరోజు అక్కడైతే నేను కుంకుమతో అర్చన అయితే చేస్తూ ఉంటాను. లక్ష్మీనారాయణ స్వామి దేవతాభ్యాం నమః, అలాగే పార్వతీ పరమేశ్వర స్వామి దేవతాభ్యాం నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః అన్న స్మరణ చేసుకుంటూ నేను ఇక్కడైతే కుంకుమతో అర్చన చేసుకుంటూ ఉంటానండి. డైలీ నేను నిత్య దీపారాధనలోని ఈ విధంగా అయితే స్వామివారిని పూజిస్తూ ఉంటాను. ఇలా ధూపము స్వామివారికి ప్రత్యేకమైన రోజు అయితే నేను ధూపం వేస్తూ ఉంటానండి. మిగిలిన టైంలో సాంబ్రాణి ధూప్ స్టిక్స్ ఉంటాయి కదండి, అవే వెలిగిస్తూ ఉంటాను. ఇలా ధూపం మాత్రం శుక్రవారం పూట, అలాగే మెయిన్ మనకి తిథులు పండుగలు వస్తాయి కదండి, అలాంటప్పుడే వేస్తూ ఉంటాను. ఈ విధంగా ధూపం అయితే ప్రతిరోజు అయితే వేయనండి. ధూప్ స్టిక్స్ నేను వెలిగించేసి స్వామివారికి ధూపాన్ని అయితే సమర్పిస్తూ ఉంటాను. ఈ తొలి ఏకాదశి నాడు మా ఇంట్లో ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నానండి. తిరుమల వాస శ్రీ వెంకటేశ హరి హరి. నా డైలీ పూజలోని నీలా తులసి మాలతోని ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని 108 సార్లు నామస్మరణ అయితే చేసుకుంటూ ఉంటానండి. ఇలా తులసి మాల మనకి తులసి గింజలుతో తీసిన ఒరిజినల్ తులసి మాల ఉంటుందండి. ఆ మాల అయితే తెచ్చుకొని పూజా మందిరంలో మనం పెట్టుకొని మనం పూజ చేసినప్పుడల్లా ఇలాగా 108 సార్లు మీకు నచ్చిన మంత్రం ఓం నమః శివాయ, లేదంటే శ్రీ మాత్రే నమః, ఓం నమో నారాయణాయ, ఏ విధమైన మీకు ఏ మంత్రం అయితే ఇష్టమో ఆ మంత్రాన్ని, శ్రీరామాన్ని కూడా మనం స్మరించుకోవచ్చు. నేనైతే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని స్మరిస్తూ ఉంటానండి. ఇలా మనము తులసి మాలతో జపం చేయడం వల్ల మనము ధ్యాన స్థితి అన్నది మనకి లభిస్తుంది. స్వామివారికి దగ్గరయ్యే మార్గాలలో ఇదొక మార్గం అండి. మనం దండం పెట్టుకున్నా ఎంతసేపు మనం ధ్యానంలో ఉంటాం. అలాగే జపమాల తీసుకొని ఎప్పుడైతే మనం ఓం నమః శివాయ అంటూ 108 సార్లు మనం ధ్యానం చేస్తామో ఒక ధ్యాన స్థితి అన్నది మనకి కలుగుతుంది. భగవంతునికి దగ్గరయ్యే మార్గము ఇదండి. నేను ఈ విధంగా తులసిమాలతో జపం చేసి తర్వాత మా ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా సరే ఒంట్లో బాగోపోయినా ఎవరికైనా సరే ఈ మాలను అయితే నేను వాళ్ళకి ధరిస్తాను. అలాగే నేను కూడా వేసుకుంటాను. మన ఇంటి ముందు ఉన్న తులసి కోటలో కూడా సాక్షాత్ లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారండి. ప్రతిరోజు మనం తులసిని పూజించడం వల్ల లక్ష్మీనారాయణ అనుగ్రహం మనకి కలుగుతుంది. సకల దేవతలు 33 కోట్ల మంది దేవతలు కూడా తులసి వేరులో ఉంటారు. మనము విష్ణుమూర్తిని ఇంట్లోనే కాదండి, ఇంటి బయట ఉన్న తులసి కోటలో కూడా మనము ఇలా పూజించుకోవడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం అయితే మనకి కలుగుతుంది. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు కదండి. ఆయన్ని ఎంత అలంకరిస్తే అంత మురిసిపోతారు. అలాగే శివుడు లయకారుడు, శ్రీ మహావిష్ణువు అలంకారుడు. వీళ్ళిద్దరు కూడా చాలా భేదం ఉంటుందండి. మహావిష్ణువుకి అలంకారం చేస్తే ఇష్టం. ఎంత అలంకరిస్తే అంత పొంగిపోతూ ఉంటారు. స్వామివారికి ఎప్పుడు కూడా అలంకార ప్రియుడండి. ఎంత అలంకరిస్తామో అంత అనుగ్రహం మనపై అయితే ఉంటుంది. అలాగే పరమేశ్వరుడికి చెంబు నీళ్లు పోస్తే చాలండి, ఆయన పొంగిపోతారు. మా ఇంట్లోని నేను చేసుకున్న తొలి ఏకాదశి రోజు పూజా విధానం ఇది అండి. నచ్చితే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. అలాగే మీరు ఏ విధంగా పూజ చేసుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి మహావిష్ణువు అనుగ్రహం అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి ఇలా పూజలు చేయడం వల్ల ఫలితం ఏంటని చాలామంది అనుకుంటూ ఉంటారు. ప్రతిరోజు ఎందుకు ఇలా పూజ చేస్తూ ఉంటారు, పండగలు ఫెస్టివల్స్ అప్పుడు ఎందుకు ఇలా పూజ చేస్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారండి. కర్మ అన్నది ఒకటి ఉంటుంది కదండి. తెలిసి తెలియక ఎన్నో పాపాలు పుణ్యాలు చేస్తూ ఉంటాము. ఎలాంటి కర్మలకి ఎలాంటి ఫలితము ఆ స్వామివారు మనకి విధిస్తారో మనకు తెలియదు. మనం మరణం అన్నది ఇలా దీపాలు వెలిగించడం వల్ల మనం తెలిసి కొన్ని తెలియక కొన్ని ఎన్నో పాపాలు పుణ్యాలు చేస్తూ ఉంటాం కదండి. వాటి ఫలితం అలాగే వాటి ప్రభావం మనపై పడకుండా మన ఇల్లంతా కూడా పిల్లా పాపలతో మనం నిత్యం పసుపు కుంకాలతోని చల్లగా నిండు నూరేళ్ళు ఉండాలి మన కుటుంబ సభ్యులు మనము అనుకుంటే ఇలా ప్రతిరోజు కూడా దీపం పెట్టుకొని స్వామివారికి నమస్కరించుకోవాలి. ఎందుకంటే స్వామివారికి అన్ని మనం పూజలు చేసినా ఎన్ని వ్రతాలు హోమాలు చేసినా సరే ఆయనకి చాలా తక్కువే కదండి. కొంతలో కొంతైనా ఆయన ఇచ్చిన ఈ జన్మని మనం సాత్వికం చేసుకోవాలి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి.
లలిత యామిని యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. మరి మీ ఇంట్లో తొలి ఏకాదశి పూజ ఏ విధంగా జరుపుకున్నారో, ఎలా చేసుకున్నారో ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమాత్రే నమః.